నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్గా భారత్ అవతరించిందన్న ప్రధానమంత్రి. ఐఐటి విద్యార్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసలు. కాన్పూర్ ఐఐటి 54వ స్నాతకోత్సవంలో పాల్గొన్న నరేంద్ర మోదీ. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి. తాను జీవితంలో పైకి రావడానికి పుస్తకాలు చదవడం ఎంతో తోడ్పడిందన్న జస్టిస్ ఎన్వి రమణ. కోవిడ్ అత్యవసర చికిత్స జాబితాలో మరో 2 దేశీయ టీకాలు కార్బోవాక్స్, కోవోవాక్స్ టీకాలు మెల్నోపిరవిర్ టాబ్లెట్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం. రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100% పూర్తయిందన్న ఆరోగ్య శాఖ మంత్రి. 18 ఏళ్లలోపు వారికి జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్న హరీష్ రావు. మరో 144 మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. జూన్ నాటికి దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. హైదరాబాద్ లో ఓవైసీ మిధాని ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ గా నామకరణం చేసినట్టు మంత్రి ప్రకటన. హైదరాబాద్ లో ఆయిల్ ఫామ్ సాగుపై సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును లక్ష్యంగా పెట్టుకుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పర్యటించారు. కాన్పూర్ ఐఐటి 54వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన దిశలో విద్యార్థులు కూడా భాగస్వామ్యులు కావాలని ఉద్బోధించారు. ఐఐటి కాన్పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి పట్టా పొందడం గర్వకారణమన్నారు. అంకుర పరిశ్రమల్లో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని చెప్పారు. సౌకర్యాలతో సంతృప్తి పడకుండా సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని సూచించారు. ये दौर, ये 21वीं सदी पूरी तरह टेक्नोलॉजी ड्रिवन है। इस दशक में भी टेक्नोलॉजी अलग अलग क्षेत्रों में अपना दबदबा और बढ़ाने वाली है। बिना टेक्नोलॉजी के जीवन अब एक तरह से अधूरा ही होगा। ये जीवन और टेक्नोलॉजी की स्पर्धा का युग है और मुझे विश्वास है कि इसमें आप जरूर आगे निकलेंगे। आपने अपनी जवानी के इतने महत्वपूर्ण वर्ष टेक्नोलॉजी का एक्सपर्ट बनने में लगाए हैं। आपके लिए इससे बड़ा अवसर और क्या होगा। आपके पास तो भारत के साथ ही पूरे विश्व में टेक्नोलॉजी के क्षेत्र में योगदान करने का बहुत बड़ा अवसर है। साथियों, हमारी आईआईटीज तो हमेशा टैलेंट और टेक्नोलॉजी की इंक्यूबेशन सेंटर रही है और आईआईटी कानपुर की तो अपनी एक अलग ही रेपुटेशन रही है। आपने अपनी खुद की कंपनी एक्वाफ्रंट इंफ्रास्ट्रक्चर के जरिए बनारस के खिड़किया घाट पर दुनिया का जो पहला फ्लोटिंग सीएनजी फिलिंग स्टेशन विकसित किया है, वो बेहतरीन है। ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్లో మెట్రో రైలును ప్రారంభించారు. 11,000 కోట్ల రూపాయలతో 32 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. మొదటి దశలో ఐఐటి కాన్పూర్ నుంచి మోతీఝీల్ వరకు 9 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయింది. రైలును ప్రారంభించిన ప్రధాని ఐఐటి నుంచి గీతానగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
అనంతరం బీనాపంకి మల్టీ ప్రాజెక్ట్ పైప్లైన్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 356 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ దాదాపు 3.45 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. మధ్యప్రదేశ్లోని బీనా రిఫైనరీ నుంచి కాన్పూర్లోని పంకి వరకు విస్తరించి ఉంది. 1500 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. బీనా రిఫైనరీ నుంచి ఈ ప్రాంతం వారికి పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ये फर्क सिर्फ योजनाओं परियोजनाओं का ही नहीं बल्कि काम करने के तरीके का भी है. डबल इंजन की सरकार जिस काम को शुरू करती है उसे पूरा करने के लिए भी हम दिन रात एक कर देते हैं. कानपुर मेट्रो के निर्माण को ये काम हमारी सरकार में शुरू हुआ और हमारी ही सरकार इसका लोकार्पण भी कर रही है. पूर्वांचल एक्सप्रेसवे का शिलान्यास हमारी सरकार ने किया. हमारी ही सरकार ने इसका काम पूरा किया. दिल्ली मेरठ एक्सप्रेसवे का शिलान्यास हमारी सरकार ने किया और उसे पूरा करके जनता को समर्पित करने का काम भी हमने ही किया. నేటి నుంచి హైదరాబాద్లో 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న ఈ సదస్సును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల నుంచి ఆయిల్ ఫామ్ రైతులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 7 ఏళ్లలో రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎంతో వృద్ధి సాధించిందని అన్నారు. రైతు సానుకూల విధానాలతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రైతులు తమ పంటను సరైన సమయంలో అమ్ముకునేందుకు కేంద్రం కూడా తోడ్పాటు అందించాలని కోరారు. under oil palm from 21-22 to 25-26 with an outlay of rupees 13,968 crores in a mission mode in view of the huge potential. जितना आप टारगेट दिए उससे ज्यादा करने के लिए हम तैयार हैं. Area is suitable. We are intending to take out. Therefore, in view of tremendous potential for oil palm cultivation in the state, it is requested that the following issues be taken into consideration. That is number 1, approval of action plan to cover 30 lakh acres. Secondly, provision of an amount of rupees 7,170 crores towards central share for the above area. Revision of indicative cost and norms under micro irrigation for oil palm. Considering the actual field requirement and increase in raw material cost in the recent past, the unit cost of micro irrigation components for oil palm crop is being enhanced to 53,465 per hectare, which is resulting in additional burden on the state government. छोटे किसान हैं. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ నూనె గింజల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. గత ఏడాది 71 లక్షల హెక్టార్లలో నూనె గింజలు సాగబగా ఈ ఏడాది 87 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారని అన్నారు. నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఏర్పాటైన సదస్సు ద్వారా ఫామాయిల్ ఉత్పత్తిని పెంచేందుకు సూచనలు ఇవ్వాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయం వైపు కూడా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గడమే కాకుండా రైతులకు సాగు ఖర్చు భారం కూడా తగ్గుతుందన్నారు.
డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సిన్ 100% పూర్తయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ఒక్క రాష్ట్రమే తొలిసారిగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అధికారులకు కూడా పలు సూచనలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారిని వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఆశా వర్కర్లు, ANMలు ఇంటింటికి వెళ్లి టీకాలు వేశారని చెప్పారు. టీకా కార్యక్రమంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వ్యాక్సినేషన్లో భాగస్వామ్యమయ్యాయని అన్నారు. టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామని హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100% ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 100% సాధించినటువంటి రాష్ట్రాలు చూస్తే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రమే 100% మొదటి డోసులో పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అండమాన్ నికోబార్ కానీ, దాద్రా నగర్ హవేలీ, గోవా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, సిక్కిం ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రమే 100% పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకున్న పెద్ద రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం కావడం ఇది మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషికి మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి. వారు స్వయంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వారు స్వయంగా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు, ఆ శాఖ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ANMలు, డాక్టర్లు నుంచి మొదలుకుంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు రాత్రింబవళ్ళు బాగా కష్టపడ్డారు. మారుమూల ప్రాంతాలకు ఇంటింటికి వెళ్లి కూడా టీకాలు వేసి వారు బాగా కష్టపడ్డారు. అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వ్యాక్సినేషన్ను మనం పూర్తి చేసుకోగలిగాం. హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన ఓవైసీ మిధాని ఫ్లైఓవర్ను రాష్ట్ర IT పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్కు అబ్దుల్ కలాం ఫ్లైఓవర్గా నామకరణం చేసినట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, GHMC మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. DRDOలో పనిచేసిన గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దశాబ్ద కాలం పాటు అబ్దుల్ కలాం నివాసం ఉన్నారని కేటీఆర్ తెలిపారు. SRDP పథకం కింద 63 కోట్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీని పొడవు 1.36 కిలోమీటర్లు, 12 మీటర్ల వెడల్పులో 3 వరుసలుగా నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నగరం తూర్పు ప్రాంతానికి, పాత బస్తీకి వారధిగా ఉంటుంది. ఓల్డ్ సిటీ నుంచి LB నగర్ వైపు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మిధాని, DMRL జంక్షన్ల మధ్య ట్రాఫిక్ రద్దీ దక్కనుంది. మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించాయి. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం OSD గంగాధర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ GHMC పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని, అదే స్ఫూర్తితో 141 మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా చర్చించాయన్నారు. వచ్చే జూన్ 2 నాటికి 2 దశల్లో కొత్త దవాఖానాలు అందుబాటులోకి తీసుకొస్తామని, అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ 3వ స్థానంలో నిలవడం పట్ల మంత్రి హరీష్ రావు ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాధ్యక్షత వల్ల ప్రభుత్వ వైద్య రంగం ముందుకు దూసుకెళ్తుందన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. బుక్ ఫెయిర్ మొత్తం తిరిగి పుస్తకాలు చూశారు. అనంతరం జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చదివిన పుస్తకాలు జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడ్డాయన్నారు. గతంలో పుస్తకం హస్తభూషణంగా ఉండేదని, ప్రస్తుతం మొబైల్ ఫోన్ హస్తభూషణంగా మారిందన్నారు. యువతరం బుక్ ఫెయిర్కు రావడం చూస్తుంటే పుస్తకం సజీవంగా ఉందనే నమ్మకం కలిగిందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కాబట్టి విజ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. ఇంకొకటి, ఇవాళ డిజిటల్ మీడియాలో మీరు అనుకుంటున్నారు అంతా మనకు కావాల్సినంత సమాచారం దొరుకుతుందని. మీరు చూడండి, కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు, కొత్తగా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు తప్ప ఏ మంచి పుస్తకం గురించి సమీక్ష నేను ఎంతవరకు చూడాల. అతి కష్టం మీద ఇచ్చే 1-2 సైట్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, అంతే తప్ప పుస్తకం గురించి సమీక్ష అనేటటువంటి జరగదు. ఎందుకంటే ఎవరు చదవరు కాబట్టి ఆ చదివే అలవాటుని మనం పెంపొందింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. పుస్తకాలు చదవడం అనేది పుస్తక పఠనం మంచి అలవాటు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పుస్తకం పేపర్ చదవడం వల్ల అన్ని విషయాలు గుర్తుంటాయని ఆయన పేర్కొన్నారు. చదువుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం ఇచ్చే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా, సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలు చదవడం, డైరెక్ట్ గా పుస్తకాలు కూడా తీసుకెళ్లి చదివించడం, మన చరిత్రను పిల్లలు ఒక డిసిప్లిన్ లో ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుస్తకాలు చదివిన వాళ్ళు చాలా గొప్పగా పోవాలని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ వేళలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. 31వ తేదీ రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ల నిర్వహణకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ తాత్కాలిక లైసెన్సులు జారీ చేస్తుంది. అయితే ఈవెంట్లలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి లైసెన్స్ ఫీజు 50,000 నుంచి 2,50,000గా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ మెదక్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి డోసు టీకా 104% మందికి వేశామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వివిధ శాఖల అధికారులతో కలిసి తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల తాము మొదటి డోసు టీకాను 104% పూర్తి చేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్స్ అనుగుణంగా మనం ఎంతో కష్టపడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 5,75,000 మందికి ఇప్పటివరకు ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. అంటే మనకి ఇచ్చింది 5,48,340 టార్గెట్ ఇస్తే దానికి ఒక 26,27,000 ఎక్స్ట్రా వేశాం. అంటే దాదాపుగా ఒక్క మనిషిని కూడా వదిలిపెట్టకుండా వేయడం జరిగింది. మరి ఇది రాష్ట్రంలో 3వ స్థానం. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా, అంటే కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే జిల్లా అధికారులు, అదే రకంగా స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించినటువంటి వాళ్ళు, ఎండిఓస్, ఎంఆర్ఓస్, మరి సిఇఓ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో కష్టపడి సర్వీస్ చేశారు.
మరి దానికి తోడు ఏంటంటే విలేజ్ సెక్రటరీస్ కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మా వైద్య ఆరోగ్య శాఖకి సహాయ సహకారాలు అందించి మరి ఈ రోజు మనం రాష్ట్రంలో 3వ స్థానంలో నిలవటం అనేది చాలా సంతోషకరం. మరి అదేవిధంగా 2వ డోసు కూడా 75% దాటిపోయింది. మరి ఇంకొక 10 రోజుల్లో మనం 100% అంటే 100%కి తప్పకుండా చేరుకుంటామని కూడా. పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి ప్రాంతంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన దూద్ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత పాలమూరు, వీరన్నపేట, రామ్నగర్, బండ్లగేరి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి అనువుగా ఉంటుందన్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు మహిళా వైద్యురాలిని అందుబాటులో ఉంచి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమైపోయాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. నార్మల్ డెలివరీ కూడా ఇలా చేయడానికి కూడా కింద ఏర్పాటు చేపిస్తాము. చిల్డ్రన్స్ చిన్నపిల్లలకు కూడా వారానికి 2 సార్లు డాక్టర్ వచ్చి ఇక్కడ చెక్ చేసేటట్లు ఏర్పాటు చేపిస్తాము. పిల్లలు చదువుకుంటారు, 10th ఇంటర్మీడియట్ అయిన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇప్పించండి. అవసరమైతే తిండి పెట్టేటట్లు, ఈమె కాలం మీద నిలబడేటట్లు అది నేర్పించి పెట్టేస్తే ఉట్టి మామూలు జాకెట్ కుట్టుడు, లంగా కుట్టుడు, షర్ట్ కుట్టుడు కాకుండా మంచి డిజైనర్ నేను కలెక్టర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 137 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులందరూ ఈ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం పట్ల నేతలకు, కార్యకర్తలకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. 136 years ago today, the Indian National Congress was founded and established. Over the decades, it has confronted several challenges and it has always demonstrated its resilience. Today, we rededicate ourselves to the ideals, values and principles of our organization that has been shaped, guided and inspired by some of the greatest, noblest and most selfless of Indians of the 20th century. Divisive ideologies anchored in hate and prejudice and which had no role whatsoever to play in our freedom movement are now causing havoc on the secular fabric of our society. They are rewriting history to give themselves a role they do not deserve. They inflame passions, instill fear, and spread animosity. The finest tradition of our parliamentary democracy are being deliberately damaged. The Indian National Congress will fight these destructive forces with all its might at its command. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రతి ఏటా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకుగాను రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 2022 జనవరి 20 వరకు ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. గత ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ గురించి ప్రస్తావించారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 27 ఇన్ఫ్రా ప్రాజెక్టులను రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఓ నిర్మించిన రోడ్లు, సొరంగాల వల్ల ప్రాంతాల మధ్య దూరం, సమయం తగ్గిందని అన్నారు. గత 6-7 సంవత్సరాలుగా బీఆర్ఓ చేపట్టిన కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చేయలేదని కొనియాడారు.
బీఆర్ఓ వేసిన రోడ్లు పర్యాటక రంగానికి దోహదపడమే కాకుండా భద్రతా దళాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్లడానికి సులభంగా ఉందన్నారు. కోవిడ్పై పోరాటంలో మన దేశం మరో ఘనత సాధించింది. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లతో పాటు మరో 2 వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCOకు చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది. కార్బోవాక్స్ టీకా, కోవోవాక్స్ టీకాలకు అనుమతులు జారీ చేసింది. అలాగే కోవిడ్ చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ ఔషధం మెల్నోపిరవిర్ టాబ్లెట్లకు కూడా CDSCO అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు నుండి కోవిడ్పై పోరాటాన్ని సాగిస్తున్నారని అన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు ప్రపంచానికే విలువైన సంపద అని మాండవీయ పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు చెందిన బయాలజికల్ ఫార్మా సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో RBD ప్రోటీన్తో కోర్బోవాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల తర్వాత భారత్లో తయారైన 3వ దేశీయ టీకా ఇది. అలాగే కోవోవాక్స్ నానో పార్టికల్ టీకాను పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఈ రెండింటితో పాటు కోవిడ్ చికిత్సలో వినియోగానికి మెల్నోపిరవిర్ ఔషధాన్ని కూడా CDSCO అనుమతులు మంజూరు చేసింది. నేట్ PG అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఆలస్యానికి నిరసనగా రెసిడెంట్ డాక్టర్లు రేపటి నుంచి తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కౌన్సిలింగ్ ఆలస్యానికి కారణాలు వివరించారు. జనవరి 6వ తేదీన EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఉందని, దానికి ప్రభుత్వ వివరణ ఇచ్చామన్నారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున కౌన్సిలింగ్ నిర్వహించలేకపోతున్నామని మంత్రి తెలిపారు. सुप्रीम कोर्ट में केस सब जुडिशियल होने से हम काउंसलिंग नहीं कर पा रहे हैं, लेकिन 6 तारीख को सुप्रीम कोर्ट में सुनवाई है। उसके पहले भारत सरकार की ओर से हम सुप्रीम कोर्ट में हमारा रिपोर्ट सबमिट कर देंगे और मैं अपेक्षा करता हूं कि तुरंत ही काउंसलिंग स्टार्ट हो जाए। और डॉक्टरों ने मेरे पास ये भी अपेक्षा रखी है कि तुरंत ही काउंसलिंग स्टार्ट हो। डॉक्टर और हमारे रेसिडेंट डॉक्टर जिन्होंने कोविड क्राइसिस में बहुत अच्छा काम किया है, और इसलिए ही प्रधानमंत्री जी ने कोविड क्राइसिस के सामने लड़ने के लिए और जो हमें सफलता मिली है उसमें हमारे डॉक्टर्स, हमारे हेल्थ वर्कर्स को ही सारा यश दिया है, अभिनंदन भी किया है। और कल हमारे डॉक्टर्स सब धरना दे रहे थे, उस वक्त उसके साथ पुलिस की ओर से दुर्व्यवहार हुआ हो तो उसके लिए भी मैं खेद व्यक्त करता हूं। और सभी डॉक्टर से मैं अपेक्षा करता हूं कि अभी कोविड क्राइसिस चल रही है, हमारे देश के कोई नागरिक, कोई मरीज, उसको दिक्कत ना हो, इसलिए तुरंत ही वो अपनी ड्यूटी ज्वाइन कर ले। हम हर संभव हमारे डॉक्टर के सहयोग में खड़े हैं। మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలోని మొత్తం ఎన్నికల కమిషనర్ల బృందం 3 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్ధతను సమీక్షిస్తోంది. లక్నో చేరుకున్న వెంటనే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల బృందం సమావేశమైంది. బుధవారం రాష్ట్ర డీజీపీ, హోంమంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరిగాయి. 14 మే 2022తో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం చేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 142.47 కోట్ల టీకాలను పంపిణీ చేసినట్టు పేర్కొంది. మరోవైపు దేశంలో తాజాగా 6,358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారి నుంచి 6,450 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 0.22% ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యంత కనిష్టం. మరోవైపు తాజాగా రికవరీ రేటు 98.4%గా నమోదైంది. దేశంలో ఇప్పటివరకు 67.41 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఒమిక్రాన్ కేసులు 653కు చేరుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 167 కేసులు, ఢిల్లీలో 165, కేరళలో 57 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 186 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కొత్తగా 7 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదన్నారు. విమానాశ్రయంలో ఇప్పటివరకు 11,756 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్గా భారత్ అవతరించిందన్న ప్రధానమంత్రి, ఐఐటి విద్యార్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ప్రశంసలు. కాన్పూర్ ఐఐటి 54వ స్నాతకోత్సవంలో పాల్గొన్న నరేంద్ర మోదీ. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి, తాను జీవితంలో పైకి రావడానికి పుస్తకాలు చదవడం ఎంతో తోడ్పడిందన్న జస్టిస్ ఎన్వి రమణ. కోవిడ్ అత్యవసర చికిత్స జాబితాలో మరో 2 దేశీయ టీకాలు, కార్బోవాక్స్, కోవోవాక్స్ టీకాలు, మెల్నోపిరవిర్ టాబ్లెట్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం. రాష్ట్రంలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100% పూర్తయిందన్న ఆరోగ్య శాఖ మంత్రి. 18 ఏళ్లలోపు వారికి జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేస్తున్నామన్న హరీష్ రావు. మరో 144 మున్సిపాలిటీల్లో 288 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. జూన్ నాటికి దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. హైదరాబాద్లో ఓవైసీ మిధాని ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, అబ్దుల్ కలాం ఫ్లైఓవర్గా నామకరణం చేసినట్టు మంత్రి ప్రకటన. హైదరాబాద్లో ఆయిల్ ఫామ్ సాగుపై సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును లక్ష్యంగా పెట్టుకుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి.